తెలుగు ప్రశ్నలు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గొండియాల. ఆమదాలవలస నియోజకవర్గంలో స్పీకర్ తమ్మినేని ఎదిరించి ఏదైతే మాజీ విప్ టీడీపీ సీనియర్ నేత కోన రవికుమార్ ఘన విజయం అయితే సాధించారు. ప్రస్తుతం మనతో కోన రవికుమార్ ఉన్నారు. ఈ విజయంపై ఆయన ఏ విధంగా స్పందిస్తారో ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవి గారు, ఈ విజయంపై ఏ విధంగా స్పందిస్తారు? ఇది మా ఆమదాలవలస నియోజకవర్గ ప్రజల విజయం. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తల తాలూకా విజయం. ఇది నా విజయం ఒక్కటే కాదు, ఇది అందరి విజయం. ఏదైతే మొదటి రౌండ్ నుంచి చేసుకున్న రౌండ్కి ఆ రౌండ్ ఆధిక్యం పెంచుకుంటూ వెళ్ళారు కోన రవి. ముందు నుంచే ఊహించారు ఈ తరహా విజయాన్ని కోన రవి? తప్పనిసరిగా ఊహించాను. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత, అభ్యర్థి వ్యతిరేకత రెండూ కలిసి వచ్చినటువంటి అంశాలు. ఈ రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం పోవాలి అని చెప్పి ప్రజలు ఓటనే ఆయుధంతో తరిమికొట్టారు. అలానే అరాచకాలు, దౌర్జన్యాలు, అవినీతి, విచ్చలవిడితనం ఇవన్నీ ఉన్నటువంటి తమ్మినేని సీతారాం వాళ్ళ కుటుంబ సభ్యులు, అంటే వారి కుటుంబ సభ్యులు అంటే భార్య, కొడుకు, తండ్రి, ఎక్కడ పడితే అక్కడే దుర్మార్గంగా చేసినటువంటి కార్యక్రమాలే ఈరోజు ఈ చెంపపెట్టుకు కారణం. ఎందుకంటే ఆమదాలవలస నియోజకవర్గ చరిత్రలో ఏనాడు ఎన్నడూ లేనటువంటి మెజారిటీని ఈరోజు ప్రజలు ఇచ్చారనంటే దానికి కారణం కేవలం వారు చేసినటువంటి వారి అవినీతి అక్రమాలే ఈరోజు, అలాగే జగన్మోహన్ రెడ్డి అరాచక విధానాలే ఈరోజు ఈ అప్రతహాసమైనటువంటి విజయానికి కారణం అని చెప్పి నేను భావిస్తున్నాను. మీరు ఎన్ని సీట్లు గెలిచారు? వాళ్ళు కేవలం 9కే పరిమితమయ్యారు. వైనాట్ 175, వైనాట్ ఇవన్నీ ఎక్కడికి పోయాయి అంటారు? మీరు భ్రమలు పడ్డారు, మాకు భ్రమలు లేవు. నేను అనేక మీడియా సమావేశాల్లో కానీ, మీ తెలుగు వన్లో మాట్లాడినప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డికి సింగిల్ డిజిట్ వస్తుందని ఆ రోజే చెప్పాను. నేను ఇది 6 నెలల క్రితం చెప్పాను, ఇప్పుడు కాదు. అంటే 6 నెలల క్రితంకే ప్రజల్లో ఈ అరాచకాలని, అప్రజాస్వామిక విధానాలను అవలంబిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ప్రజాస్వామ్యం కావాలని చెప్పి ఆనాడు పోరాటం బ్రిటిష్ వారిని తరిమేసి ఆ రోజు ఎన్నో స్వతంత్ర పోరాటాలు చేశాం. మరి ఈరోజు మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి నియంత్రణతో పోకళ్ళు పారదోలాలంటే తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నారు. కాబట్టి ఈరోజు ప్రజలకి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సింగిల్ డిజిట్ వచ్చింది. ఫైనల్గా రేపటి నుంచి ఆమదాలవలస యాక్షన్ ప్లాన్ ఏంటి? రేపటి నుంచే నాకు ఒకటే, నా ప్రస్థానం ప్రజల కోసం, నా నియోజకవర్గ అభివృద్ధి కోసం. ఈ రెండే నాకు ముఖ్యం. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి కోన రవి తనకి ఘన విజయాన్ని సాధించి పెట్టిన ఆమదాలవలస నియోజకవర్గ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో ఈ ఏదైతే ప్రజలు కట్టబెట్టిన ఈ భారీ విజయానికి తగ్గ ప్రతిఫలాన్ని ఆమదాలవలసకు చేరువ చేస్తానని కోన రవి చెప్తున్నారు. శ్రీకాకుళం జిల్లా కౌంటింగ్ కేంద్రం నుంచి ప్రశాంత్, తెలుగు వన్ న్యూస్.